సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో మరి ఇది ఏపీఎస్సి విద్యార్థులకైతే ఒక శుభవార్తగా చెప్పొచ్చు. మరి ప్రస్తుత ప్రభుత్వము ఏపీఎస్సి చైర్మన్ పై ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. సో ఒక లేడీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ని సో ఏపీఎస్సి న్యూ చైర్మన్ గా అపాయింట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా గొప్ప విషయమే. అండ్ ఇప్పటికీ స్టూడెంట్స్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ మీన్స్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు స్ట్రాంగ్ గా. మరి డేట్ ఎప్పుడు వస్తుంది, కొత్త క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడు జరుగుతాయి, సో ఇలాంటి అంశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరొక 1 వీక్ లో ఆర్ 10 days లోనే ఒక కొత్త చైర్మన్ అపాయింట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందుగా సో చైర్మన్ అపాయింట్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ క్యాలెండర్ మనకి ఎప్పుడు రాబోతుందో క్లారిటీ ఉంటుంది. అదేవిధంగా ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థుల కోసము మెయిన్స్ ఎప్పుడు పెట్టారో అనే అవకాశం కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత గ్రూప్ 1 జరిగింది, ప్రిలిమ్స్ క్వాలిఫైయర్, మరి అది 1:100 తీస్తారా అనే దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి కొత్త క్యాలెండర్ లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ జాబ్స్ మీద ఎలాంటి అప్లికేషన్స్ చేసుకోవాలి, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలనే విషయంపై కూడా విద్యార్థులకు ఒక మంచి అవగాహన వస్తుంది. కాబట్టి రైట్, ఇది ఒక వెల్కమ్ స్టెప్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు. మంచి అవకాశము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు మనం అనుకున్న టైంలో రాకపోవచ్చు, బట్ స్టాండర్డ్ గా మీ ప్రిపరేషన్ కనుక కంటిన్యూ చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగంలో మనం చక్కగా సెటిల్ అవ్వచ్చు అండ్ మంచి లైఫ్ ని కూడా లీడ్ చేయొచ్చు. కాబట్టి విద్యార్థులు ఎవరైతే మన కార్తికేయ సకాంజ్ క్వాలిఫైయర్ వాళ్ళందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్. రిమైనింగ్ విద్యార్థులందరికీ కూడా సో విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.